Hi achievers, నా పేరు అంకేశ్వరరావు. సో వెల్కమ్ టు ది సెకండ్ వీడియో ఆఫ్ అవర్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మనం వేరే రిక్రూట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నామండి. ఇవి కూడా చెన్నైలోనే. సో ఈ రోజు ఉండే మనకి ఆన్గోయింగ్ రిక్రూట్మెంట్స్ ఏంటో నేను చెప్తాను. సో దట్ మీరు వీటన్నిటికీ అప్లై చేసే విధంగా చూసుకోండి అచీవర్స్. సో ఫస్ట్ వచ్చేసి ఈ రోజు మనకి సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా ఉన్నాయి. దాంతోపాటు ఒకటి వచ్చేసి సవిస్టార్ గ్లోబల్ అనే ఒక కంపెనీ ఉంది. అందులో వచ్చేసి మెడికల్ కోడింగ్ సేమ్ డే సర్జరీ అని ఒక పొజిషన్ ఉంది. సో వీళ్ళు మల్టిపుల్ హైరింగ్స్ అనేది చేస్తున్నారు. ఇందులో వచ్చేసి 0 to 4 years ఎక్స్పీరియన్స్ కానీ 1 to 5 years ఎక్స్పీరియన్స్ చూస్తున్నారు. సో ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. సో దీంతో పాటు వచ్చేసి మనకి ఇంకా జాబ్స్ అనేవి ఉన్నాయి. సో ఐపీడిఆర్జీ కోడింగ్ అనే కంపెనీ వచ్చేసి 1 to 8 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని హైర్ చేసుకోవడానికి చూస్తున్నారు. సో వాళ్ళ డీటెయిల్స్ కూడా మనకి ఇందులో యాడ్ చేస్తాను. సో అలాగే వచ్చేసి ఇంకొక కంపెనీ ఉంది మనకి. సో నాట్స్ ఇనోవా అనే కంపెనీ అండి ఇది. సో వీళ్ళు వచ్చేసి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ అంటున్నారు. సో ఎక్సలెంట్ రిటర్న్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్ అడుగుతున్నారు వీళ్ళు. సో ఎనీ డిగ్రీ, బట్ ఇది నైట్ షిఫ్ట్ లో ఉంటుంది మీకు. ఇది వచ్చేసి చెన్నై టైడల్ పార్క్ లో ఎన్ఎట్ సిటీలో ఉంటుంది, ఎన్ఎట్ సాఫ్ట్వేర్ సిటీలో. సో ఈ డీటెయిల్స్ వేస్తాను. సో ఇప్పుడు మన మెయిన్ జాబ్, నేను చెప్పిన మెయిన్ జాబ్ అండి. మెయిన్ జాబ్ వచ్చేసి ఫుల్ స్టాక్ డెవలపర్. సో ఇది వచ్చేసి ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ వచ్చేసి వాళ్ళు హెచ్టిఎంఎల్ కానీ సిఎస్ఎస్ అండ్ జావా స్క్రిప్ట్ నాలెడ్జ్ ఉండాలంటున్నారు. 1 to 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే బెటర్ వాళ్ళకి. అలాగే వచ్చేసి బ్యాక్ ఎండ్ లో వచ్చేసి దే మస్ట్ నో ఏపీఐస్. సో ఏపీఐస్ అడుగుతున్నారు. అలాగే డేటాబేస్ సర్వర్ కాన్ఫిగరేషన్ అండ్ జాంగో కానీ స్ప్రింగ్ కానీ అదే స్ప్రింగ్ కానీ .NET కానీ అడుగుతున్నారు. లేదా ఎక్స్ప్రెస్ జావా స్క్రిప్ట్ కానీ రైల్స్ అడుగుతున్నారు. దీంతో మెయిన్ వచ్చేసి జావా కానీ C++ కానీ రూబీ కానీ పైథాన్ కానీ ఏదైనా పర్లేదు అంటున్నారు. సో అలాగే డేటాబేస్ క్యాష్ నాలెడ్జ్ కూడా కావాలంటున్నారు. సో SQL సర్వర్ కానీ MySQL కానీ. సో యూఐ కానీ యూఎక్స్ కానీ డిజైన్ చేయాలి అని అడుగుతున్నారు. అపాచీ సర్వర్స్ లో కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా జస్ట్ నాలెడ్జ్ ఫౌండేషన్ లినక్స్ లో ఉండాలి అని అడుగుతున్నారు. సో వీళ్ళ డీటెయిల్స్ కూడా నేను వేస్తాను. సో ఇప్పుడు వచ్చేసి ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్. సో కంపెనీ పేరు వచ్చి అసెంట్ ఈ డిజిట్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. సో నేను ఎక్కువ మొబైల్లో చూస్తున్నాను అనుకోకండి. సో ఇక్కడ చూసి నేను చెప్తాను, స్క్రిప్ట్ ఏం లేదు. బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ బట్టి, రిక్రూట్మెంట్ బట్టి నేను చూసి చెప్పడం జరుగుతుంది. సో దట్ మీకు కూడా అది లైవ్లీగా ఉంటుంది. సో ఏదో నేను స్క్రిప్ట్ రాసి అది మీకు చెప్పడానికి అది అసలు వేస్ట్. అసలు కమ్యూనిటీ బిల్డింగే కాదు ఇది. సో ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను. ఏదో క్యాచ్ వర్డ్స్ మీకు చెప్పి మిమ్మల్ని ఆకట్టుకోవడానికి నేను ట్రై చేయడం లేదండి. సో అలాగే వచ్చేసి ఈమాక్ అనే ఇంకో కంపెనీ ఉందండి. వీళ్ళు వచ్చేసి అకౌంట్స్ ట్రైనీస్ కానీ అసిస్టెంట్స్ కానీ చూస్తున్నారు. వీళ్ళకి వచ్చేసి మెయిల్స్ ని ఎక్కువగా చూస్తున్నారండి. సో క్వాలిఫికేషన్ బీకామ్ కానీ ఎంకామ్ ఉన్న ఓకే. అలాగే 6 months to 1 year ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. వీళ్ళు ఏం అడుగుతున్నారంటే అవి టు హ్యాండిల్ డే టు డే అకౌంటింగ్ యాక్టివిటీస్, టాలీ ఈఆర్పి కానీ, అలాగే బిఆర్ఎస్ అడుగుతున్నారు, బ్యాంకింగ్ రికన్సిలియేషన్ స్టేట్మెంట్స్. అలాగే అకౌంట్స్ పేయబుల్స్ వచ్చేసి అండ్ రిసీవబుల్స్ ని రికన్సిల్ చేసే విధంగా చూస్తున్నారు. సో ఒకవేళ వీళ్ళకి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ పర్చేస్ బుకింగ్ కానీ లేదా బిల్ బుకింగ్ లో ఉంటే ఇంకా మంచిది అని అడుగుతున్నారు. సో మస్ట్ బి లింక్ టు ట్రావెల్ ఫ్రమ్ ఆఫీస్ టు బ్యాంక్ అండ్ వైజ్ అవర్స్. బ్యాంక్ కానీ లేదా ఆఫీస్ కానీ ట్రావెల్ చేయాలంటున్నారు. అది కూడా మీకు ఓకే అయితే అప్లై చేయండి. వీళ్ళ డీటెయిల్స్ కూడా నేను ఇస్తాను. సో అయితే చెన్నై జాబ్ మార్కెట్ లో అలాగే నిన్న పెట్టిన జాబ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. సో దీంతో పాటు వచ్చేసి బెంగళూరులో ఇంకొక పొజిషన్ అయితే ఉంటుంది, బొమ్మనాయకుడిలో. సో బెంగళూరులో ఎవరైనా ఉంటే దానికి వాళ్ళు కూడా చూడండి. వీళ్ళకి వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ కావాలి సేల్స్ అండ్ మార్కెటింగ్ కి. అది కూడా బ్యాంకింగ్ సెక్టర్. సో 2 to 4 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. అలాగే వచ్చేసి ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్స్ ఇద్దరు కావాలంటున్నారు. వాళ్ళకి అరౌండ్ 25,000 సిటీసీ పర్ మంత్ ఉంటుంది. సిటీసీ 25,000 అంటే 3 lakhs అరౌండ్ ఉంటుంది. సో 6 to 12 months ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. టెలికాలర్స్ కి 20,000 per month శాలరీ. 20,000 అంటే ఇంక్లూడింగ్ సిటీసీ అనేది. సో అరౌండ్ మీకు 17 కానీ 18 కానీ టేక్ హోమ్ వస్తుంది. సో ఇవి జాబ్స్ అన్నిటిని మీకు నేను చెప్తాను. మన వీడియో డిస్క్రిప్షన్ లో కానీ మన వీడియోలో డైరెక్ట్ గా నేను మీకు పాపప్ అయ్యే విధంగా చేస్తాను.
సో దట్ వాటిని మీరు చూసి అప్లై చేయడానికి ట్రై చేయండి. సో సేమ్ నిన్న చెప్పింది మళ్ళీ చెప్తున్నాను. మనం వచ్చేసి ఎవరికి ఒక్క రూపాయి అయితే పే చేయొద్దు. మన పేరు చెప్పి ఎవరు అడిగినా ఒక్క రూపాయి పే చేయొద్దు. అలాగే మీ స్కిల్స్ అనేవి బిల్డ్ చేసి మీ స్కిల్స్తో జాబ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. మీ స్కిల్స్కి తగ్గ జాబ్స్ ఇప్పించడం నా బాధ్యత. అలాగే మీకు వీలైన ఇంటర్వ్యూస్ నేను చేస్తాను. మన కమ్యూనిటీ అనేది ఇంకా పెద్దదిగా బిల్డ్ అవ్వాలని చూస్తున్నాను. ఈ కమ్యూనిటీ కోసం మీరు వచ్చేసి మీ వల్ల అయిన సాయం లైక్ పక్క వాళ్ళతో ఇది షేర్ చేసుకోండి. అలాగే ఎవరైనా జాబ్స్ యాక్టివ్గా ఎదుగుతుంటే వాళ్ళ రెజ్యూమ్స్ మనకి ఛానల్కి పంపించండి. సో దట్ అవి కూడా నేను వాళ్ళకి కూడా జాబ్స్ వెతకడానికి ట్రై చేస్తాను. అలాగే మన ఛానల్ మెయిల్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో దట్ మనం దీన్ని ఒక కమ్యూనిటీగా ఇది మన బాధ్యత. సో జాబ్స్ కావాలన్న ప్రతి ఒక్కరికి మనం జాబ్స్ ఇప్పించడమే మన బాధ్యత. ఆ విధంగా ఈ కమ్యూనిటీని మనం బిల్డ్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఫినాన్షియల్స్ మ్యాటర్ కాదండి, మనందరం ఒకే ఒక మాట మీద ఉండి చేద్దాం. అలాగే కొద్ది రోజుల్లో నేను స్కిల్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాను. బయట నుంచి ట్రైనర్స్ని తీసుకొచ్చేసి మీరు మోస్ట్ ఏది అడుగుతున్నారో, ఏ టెక్నాలజీ అడుగుతున్నారో వాళ్ళకి మనం పే చేసి మన ఛానల్ ద్వారా స్కిల్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ చేద్దాం. సో దట్ మన వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నా కానీ వాళ్ళు స్కిల్స్ బిల్డ్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఈ విధంగా నా దగ్గర ఉన్న నా వల్ల అయిన ప్రతిదీ నేను మీకు ట్రై చేస్తాను. సో హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్. సో ఇంతకు మించి ఏం చెప్పాలో తెలియదు. బాయ్ ఆల్. టాటా.